ముందుగా నాకు జన్మించిన తల్లిదండ్రులకి, ఆ భగవంతుడికి, నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగు సినిమా అభిమానులకి, మీడియా మిత్రులకి, పెద్దలకి అందరికీ హార్టీ వెల్కమ్ అండి. ఈ సినిమాలో నేను అభయరామ అనే క్యారెక్టర్ చేశా. దానికి మెయిన్ కారణం మా రామన్న. రామన్న ఒక్కసారి మీరు రారా. నాకు రామన్న 2012 నుంచి తెలుసు. అన్న నాకు 2012లో అప్పుల్లో యూకే నుంచి వచ్చారు. యూకే నుంచి రాగానే అప్పుల్లోనే ఒక ల్యాప్టాప్ ప్రజెంటేషన్ నాకే కొత్తగా ఉంది ఇండస్ట్రీకి. అప్పటి నుంచి తెలుసు. ఆయన 2 సినిమాలు చేశారు, ఆక్తాయి అనే సినిమా, హమ్తుమ్ అనేది. ఆ 2 అన్ఫార్చునేట్లీ నేను చేయాల్సింది, బట్ కుదరలేదు. అన్నలో మంచి విషయం ఏంటంటే ఈ సినిమా 2021 మేలో నాకు చెప్పారు. చెప్పగానే సినిమా అంతా వినేసి, సార్ నాకు అభయరామ్ క్యారెక్టర్ కావాలి అని అడిగా. ఆయన ఓహో వీడికి నచ్చలేదేమో అనుకున్నారు. మళ్ళీ 23లో ఫోన్ చేసి, అమ్మ అప్పుడు నువ్వు అభయరామ్ క్యారెక్టర్ అడిగావు, రాజుతారు నువ్వు హీరోగా చేస్తావా, నువ్వు ఓకేనా అంటే, అనే నాకు నిజంగా నచ్చి అడిగాననే అన్నాను. అలా 2 సంవత్సరాల తర్వాత గుర్తు పెట్టుకుని మరీ నాకు ఇచ్చిన మా రామన్నకి చాలా థ్యాంక్స్. అండ్ ఇచ్చినట్టే ఇచ్చారు కానీ పెద్ద బాధ్యత పెట్టారు. ఎందుకంటే నాకు రమ్యకృష్ణ గారితో ఆపోజిట్గా చేయాలి. రమ్యకృష్ణ గారు మా మదర్, 6 days కాంబినేషన్ సీన్స్, 12 సంవత్సరాల ఆకలి మొత్తం తీర్చేశారు. అంత పెద్ద ఆర్టిస్ట్తో చేశారు. రమ్యకృష్ణ మ్యామ్, యూ వెరీ సపోర్టివ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, ప్రకాష్ గారు, ఇద్దరు రామలక్ష్మణులాగా ఎప్పుడు తిరుగుతుంటారు సెట్లో. జనరల్లీ ఒక కొత్త ప్రొడ్యూసర్కి ధైర్యం ఉంటుంది, కానీ ఈ ప్రొడ్యూసర్కి గుండె ధైర్యం చాలా ఎక్కువ ఉంది. ప్రతి హీరోకి ఒక మార్కెట్ నెంబర్ ఉంటుంది, రూపాయి అంటే రూపాయికి రూపాయిన్నర పెడతారు. ఈయన 5 రూపాయలు పెట్టారు అంటే ఆయన సినిమా మీద ప్రేమ, ప్యాషన్ ఎంత ఉందో అర్థమవుతుంది. సార్ ఆ భగవంతుడు మీకు 5 రూపాయలకి 10 రూపాయలు ఇవ్వని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా కెమెరామ్యాన్ గారు, సార్ నన్ను బాగా చూపించారని అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సుభాష్ మాస్టర్ అన్న, ఒకసారి మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. 2010లో మీ ఇద్దరం రే సినిమాకి పనిచేసాం. నేను అసిస్టెంట్ డైరెక్టరు, ఆయన ఆర్టిస్టు. 2014లో నేను ఆర్టిస్టు, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ కొరియోగ్రఫీ. మనం చాలా ఓల్డ్ అని తెలిసిపోతుంది. నేను చిన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చాను అది. సో మా అందరి కష్టం ఉంది. అలాగే మా స్టార్ పిఆర్ఓ కొండేటి సురేష్ గారు, సార్ ప్రమోషన్స్ మొత్తం బాగా చేస్తున్నారు. ఇలాంటి హార్డ్ టైమ్స్లో ఈ సినిమాని ఎంత బాగా తీసుకెళ్తున్నారో అందరికీ తెలుసు సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరం చాలా కష్టపడి ఇష్టపడి ఇన్ని సంవత్సరాల కష్టం ఉంది, అందుకే ఇద్దరిని పిలిచాను. 15 సంవత్సరాల కష్టం ఉంది. దయచేసి సినిమాని ఆదరించండి. 26 జూలై మీ ముందుకు వస్తుంది, ఫ్యామిలీ సినిమా. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.